వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఒడిశా రాష్ట్రం పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం నేడు తెరుచుకున్నది. దాదాపు 46 సంవత్సరాల తరువాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 1805లో అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ రూపొందించిన నివేదికలో రత్న భాండాగారపు అధికారిక సమాచారం మొదటిసారిగా బహిర్గతమైంది. రత్నాలు, మేలిమి బంగారం, వెండితో కూడిన 64 ఆభరణాలతో పాటు 128 బంగారు నాణాలు, 1297 వెండి నాణాలు, 106 రాగి నాణాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. 1950 తరువాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం అమల్లోకి వచ్చినప్పుడు రూపొందించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం బయటి గదిలో 150 బంగారు ఆభరణాలు, లోపల గదిలో 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నాయి. 1978లో చివరిసారిగా రూపొందించిన జాబితా ప్రకారం రత్న భాండాగారంలోని 2 గదుల్లో విలువైన రాళ్లు పొదిగిన 128.380 కిలో బరువైన 454 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. ఆ తర్వాత 1982, 1985లో 2 సార్లు లోపలి గదిని తెరిచిన ఆభరణాల ఆడిట్ నిర్వహించలేదు.